యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. ఈ రోజు మీ పనిలో మీరు చాలా శ్రమ పడుతున్నట్లు అనిపిస్తోంది. అలాగే ఈ మధ్య మీరు సాధించిన కొన్ని విజయవంతమైన పనులకు మీరు గర్వపడతారు కూడా. అయినప్పటికీ ఈ రోజు మీ కుటుంబంతో మీరు కొంత టైంని గడపడానికి ట్రై చేయండి. మీరు ఈరోజు మీ కుటుంబంతో కాలక్షేపం చేయడం ద్వారా ఎంతో ఆనందాన్ని పొందుతారని గుర్తించండి. మేషరాశి రొమాన్స్. ఈరోజు ప్రణయం వాస్తవంగా సంభవించే ఒక అవకాశం వంటిది. మీరు మీ కంటికింపుగా ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఒక వ్యక్తిని ఈరోజు ఎదుర్కోబోతున్నారు. కాబట్టి ఈ వ్యక్తిని పని సంబంధిత పరిస్థితుల్లో మీరు కలవడం సంభవిస్తుంది. ఇది చాలా ఆసక్తికరమైన ఎదురుదాడి వంటిది. బహుశా ఈ తళుకులను కాంతి పుంజాలను మీరు ఆఫీసు నుండి బయటపడేదాకా అలాగే జిగేలు మనేలాగా ఉండేట్లు ప్రయత్నించాల్సి ఉంటుంది. మేషరాశి కెరియర్. ఈ రోజు ఆఫీసులో మీ పనేమిటో మీరేమిటో అన్నట్లు ఏ విషయాన్ని పట్టించుకోకుండా ఏ విధమైన చిల్లర డ్రామాలలోనూ కలుగజేసుకుండా ఉండండి. మీరు పనిచేసే చోట ఇతరులు తమకు మరియు మీ చుట్టూ ఉండేవారికి సమస్యలను సృష్టిస్తూ ఉండవచ్చు. అయితే మీరు వీటన్నిటికీ అతీతంగా ఉండి బయటపడటమే మీకు చాలా మంచిది. మీ బాస్ మీ యొక్క తటస్థ వైఖరిని, వృత్తికి మీరిచ్చే గౌరవానికి మిమ్మల్ని మెచ్చుకోవచ్చు. మేషరాశి ఫైనాన్స్. ఈరోజు కొత్త అగ్రిమెంట్లను సంతకం చేసే ముందు మీరు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఏ అగ్రిమెంట్ మీదైనా సరే మీ పేరు రాసే ముందు న్యాయ నిపుణుడిని సంప్రదించడం మీ క్షేమానికి మంచిది. అగ్రిమెంట్ గురించి పూర్తిగా తెలుసుకోకుండా మీరు సంతకం చేస్తే భవిష్యత్తులో మీరు విచారించవలసి వస్తుందని మీరు తెలుసుకోండి. మేషరాశి హెల్త్. ఈరోజు చర్మ సంబంధిత వ్యాధి తలెత్తినా మీరు భయపడకండి. దీనిని మొగ్గగా ఉన్నప్పుడే తుడిచివేయటం మంచిది. అటు తరువాత పరిస్థితి తీవ్రమైనప్పుడు విచారిస్తూ కూర్చునే కంటే. అంతేకాకుండా ఇది మీ మానసిక ప్రశాంతతను కూడా భగ్నం చేస్తూ ఉండవచ్చు. అందుచేత ప్రోత్సాహకరమైన ఆలోచనలతో మీ మనసును నింపండి. అలాగే దీనంతటినీ తప్పించడానికి వ్యతిరేక నిరుత్సాహపూరితమైన ఆలోచనలు రానివ్వకండి మీ మనసులోకి. వృషభ రాశి ఓవర్వ్యూ. ఈరోజు అనేక అంశాల మిశ్రమంతో మీ మనోభావాలు మిమ్మల్ని చుట్టుముడతాయి. సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తుతూ అయితే ఈ విధంగా మీ మూడ్స్ మార్చుకోవడాన్ని నిరోధించాలి. మీరు రోజంతా చీర్ఫుల్గా ఉండడానికి ట్రై చేయండి. మీకేది ఇష్టమైతే అదే చేయండి. ఈరోజు ఒక పాట పాడుకోవడం ద్వారా మీకు మనశ్శాంతి లభిస్తే ఆ పనినే చేయండి. వృషభ రాశి రొమాన్స్. మీరు తల్లిదండ్రులు దూరంగా ఉన్నారు. సహజంగానే మీరు మిమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు అన్నట్లు ఫీల్ అవుతారు. మామూలుగానే ఈ సంబంధ బాంధవ్యంలో మీరు సంతోషంగానే ఉన్నప్పటికీ మీ భాగస్వామి మీకోసం టైం దొరకకుండా చాలా బిజీగా ఉన్నట్లు గమనిస్తారు. ఈ విధంగా మీరు నిర్లక్ష్యం చేయబడుతున్నట్లు ఫీల్ అవుతారు. ఈ టైంని తీసుకుని మీ భాగస్వామికి చెప్పండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారో. మీ యొక్క దాపరికం లేని నిజాయితీతో ఉండే మాటలు మీ గాయాలను నయం చేస్తాయి. కొద్దిగా కష్టంగా ఇబ్బందిగా ఉన్న ఈ టైం తొందరలోనే గడిచిపోతుంది. వృషభ రాశి కెరియర్. ఈరోజు మీరు పనిచేసే చోట ఉద్యోగస్తుల ఉత్పత్తి మరియు పని సామర్థ్యానికి పెంచుకోవడానికి వివిధ మార్గాలను అన్వేషిస్తూ వారితో ఛాలెంజ్ చేసి చూపించాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో లక్ష్యాలు మరియు డెడ్లైన్లు చాలా కఠినతరమైనవిగా ఉండి అనుకున్న లక్ష్యాలను సాధించి తీరాలనే ఉద్దేశంతో నిర్దేశింపబడ్డాయి. అందుచేత మీరందరూ అధిక కృషి చేయాల్సి ఉంటుంది లక్ష్యాలను విజయవంతంగా సాధించుకోవాలంటే. ఈరోజు మీ ఉద్యోగస్తులను ఉత్సాహపరచటం, మీరు ఎంత సృజనాత్మకంగా ఉంటారో చూడండి. అయితే వారంతా కూడా మనకి విలువైనటువంటి వారు, కావలసిన వారు, అందుచేత అభినందనీయులు అన్న భావన వారందరిలో కలిగేటట్టు చేయండి. వృషభ రాశి ఫైనాన్స్. చాలా కాలం కష్టపడి పనిచేసిన తర్వాత చివరకు కాస్త ఆర్థిక ప్రగతిని చూడగలుగుతారు. మీరు ఈ డబ్బుతో మీరు భద్రత కలిగి ఉన్నటువంటి పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. రిస్క్కు కూడుకున్న పెట్టుబడుల్లో పెట్టే కంటే ఈ రోజు మీరు ఆర్థిక లావాదేవీలలో అంతగా రిస్క్ తీసుకోవడానికి అనువైన రోజు కాదు. నిదానంగా, నెమ్మదిగా, జాగ్రత్తగా ఉండే సూత్రాన్ని పాటించండి. క్షణంలో ధనవంతులన్న పద్ధతిలో పెట్టుబడి పెట్టేదానికంటే ఇది మంచిది. వృషభ రాశి హెల్త్. నిద్రకు ఉపక్రమించే ముందు కొన్ని నిమిషాల సేపు ధ్యానం చేయండి మీ మైండ్ను శాంతపరచడానికి. ఈ మధ్య మీరు దీర్ఘాలోచన చేయడం జరిగింది. ఫలితంగా నిద్రలేని రాత్రులు గడపవలసి వచ్చింది. స్వయం నియంత్రణ పద్ధతుల ద్వారా కూడా మీరు నిద్రలేమిని తగ్గించుకోవచ్చు. తెల్లవారుతోనే మీరు ఫ్రెష్గా ఫీల్ అవుతారు. మిథున రాశి ఓవర్వ్యూ. ఈరోజు కొద్దిగా బద్ధకంగా, అలసత్వంగా ఉన్నట్లు ఫీల్ అవుతారు. అయితే
ఈ టైము ఖాళీగా కూర్చుని ఏ పని చేయకుండా గడిపేస్తూ ఉండే టైం కాదు. ఈ భోగలాలసత్వాన్ని, బద్ధకంగా ఉండటాన్ని వదిలిపెట్టి ఏదైనా ఒక క్రొత్త దానిని గురించి ఆలోచిస్తూ ఆ దిశగా పనిచేయడం మొదలుపెట్టండి. మిథున రాశి రొమాన్స్. భౌతికానందాన్నిచ్చే విలాసాల్లో మీకున్న ఆసక్తిని మీ భాగస్వామి ఇంకా ప్రోత్సహిస్తూ రెసిప్రొకేట్ చేస్తూ ఉండటంతో ఈ రోజు చాలా రుచికరమైన, ఉత్తేజకరమైన రోజు. మీకు మీ దైనందిన జీవితం నుండి కాస్త టైంను తస్కరించి ఇద్దరు కలిసి కాలక్షేపం చేయాలి సరదాగా. ఇది మీలో ఉండే ఆనందోత్సాహాలను మళ్ళీ ఇంకొకసారి నిజంగా చిగురింప చేస్తుంది. మీ ఇద్దరి శారీరక సంబంధం ఇంతకంటే ఎప్పుడు మెరుగుగా లేనప్పటికీ అలాగే ఈరోజు మీలో ఉన్నటువంటి దానినే ఎంజాయ్ చేయగలుగుతారు మళ్ళీ మీరు. మిథున రాశి కెరియర్. పనిలో మీరు కష్టపడుతూ ఓపికగా, నిజాయితీగా ఉండటం వల్ల ఒత్తిడిని హ్యాండిల్ చేయడానికి వీలవుతుంది. మీ అంకిత భావం ఈరోజు మీకు, మీ సంస్థకు ప్రోత్సాహకరమైన ఫలితాలను ఇవ్వవచ్చు. మీ ఉత్పాదనలో ఏమాత్రం వేగం తగ్గినా, మందగించినా యాజమాన్యం గమనిస్తూనే ఉంటుంది. అలాగే దాన్ని తప్పుగా, పొరపాటుగా అర్థం చేసుకోవచ్చు కూడా. మీ పనితనాన్ని, మీ పని ధర్మాన్ని చిత్తశుద్ధిగా కొనసాగిస్తూనే ఉండండి. అది మిమ్మల్ని మీ ఉద్యోగంలో దూర ప్రాంతాలకు చేర్చగలదు. మిథున రాశి ఫైనాన్స్. ఈరోజు అతిగా విలాసాలలో తేలిపోవాలనే కోరిక, జల్సాగా ఖర్చు చేయాలనే ఆలోచన మీ జేబుకి చక్కటి చిల్లుని పెట్టబోతున్నాయి. మీ దగ్గర ఉన్న మిగులు డబ్బు ఖర్చు చేయబోయే గాడ్జెట్లకి మరియు ఎలక్ట్రానిక్ ఐటమ్స్కు సరిపోతుంది. మీరు కొనే వాటిని ముందు భరించగలరా అని ఖచ్చితంగా చూసుకోండి. మీ బడ్జెట్ను తలక్రిందులు చేయకుండా మీరు కొనే వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. లేకపోతే రేపు మీరు పూర్తిగా విచారంతో నిరుత్సాహపడవలసి వస్తుంది. ఇటువంటి కొనుగోళ్లు రేపటి పరిస్థితులకు విఘాతం కలిగించవచ్చు. ఇటువంటి అధిక, అదనపు కొనుగోళ్లు నిజంగా మీ జేబులకు పెద్ద చిల్లునే పెట్టాయి ఈరోజు. మిథున రాశి హెల్త్. అధిక బరువుతో ఉండే పరిస్థితి ఇతరుల ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. ఈరోజు అధిక బరువు నుండి బయటపడటానికి మీరు తగిన చర్యలు చేపట్టండి. భవిష్యత్తులో ఏ సమస్యలు రాకుండా వీలైతే మీకు ఇష్టమైన, మీరు ఎంజాయ్ చేయగలిగే శారీరక కార్యకలాపాలలో పాల్గొంటూ ఉండండి. లావుగా ఉండడం అన్నది మిమ్మల్ని శారీరకమైన అనేక రుగ్మతలకు గురి చేయటమే కాకుండా మీ మోడ్ను, మీ ఆత్మాభిమానాన్ని కూడా దెబ్బతీయవచ్చు అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. కర్కాటక రాశి ఓవర్వ్యూ. ఈరోజు న్యాయ వ్యవస్థ మీకు అనుకూలంగా పనిచేస్తుంది. ఈ విషయంలో మీరు పడ్డ శ్రమ ఈనాటికి ఫలించింది. అయితే మీరు విజయవంతంగా బయటపడినప్పటికీ మీలో ఉండే ఓపికంతా ఉడికిపోయినట్లు ఫీల్ అవుతారు మీరు. ఏమైనప్పటికీ ఇది సంతోషంగా ఉండవలసిన టైము, అలాగే పూర్తిగా అవ్వాల్సిన టైం కూడా ఇదని గుర్తించండి. కర్కాటక రాశి రొమాన్స్. ఈరోజు ఒక ఉత్సాహభరితమైన రోజుగా మారవచ్చు మీకు. మీ భాగస్వామి యొక్క మనోభావాలను సరిగ్గా అర్థం చేసుకోవడంలో మీరు విజయవంతమైనందుకు, ప్రేమను మీ ప్రణయబంధంలో ఒక వెన్నెముకగా చేయడంలో మీరు చేసిన కృషిలో మీరు కృతకృత్యులవుతారు. అయితే ఈ ప్రోత్సాహకరమైన పరిస్థితిని ఇలాగే కొనసాగించడానికి మీ ఇద్దరి కృషి అవసరమవుతుంది. ఇది విజయవంతం అవ్వాలంటే అందుచేత మీ భాగస్వామి విషయంలో మీరెప్పుడు దాపరికం లేకుండా ఉండండి. అలాగే ఏ విషయమైనా సరే తలెత్తినప్పుడు దానిని గురించి చర్చించడానికి సిద్ధంగా ఉండండి. కర్కాటక రాశి కెరియర్. విజయాన్ని సాధించాలనే బలమైన కోరిక మీరు ఎదుర్కొనే చిన్న అడ్డంకులను అధిగమించడానికి మిమ్మల్ని కొన్ని ఊహించతగిన రిస్కులను తీసుకోవడానికి ఉసిగొలుపుతుంది. ఏవో కొన్ని పరాజయాలు ఉన్నప్పటికీ సంతోషించదగ్గ విషయం ఏమిటంటే మీ నమ్మకమే మిమ్మల్ని ముందుకు సాగిపోవటానికి సహకరిస్తుంది. చిన్న చిన్న అనుభవాలు కూడా మీకు మంచి పాఠాల వంటివి. ఏమైనా ఆటంకాలు ఎదుర్కొనడానికి వీలు కానివిగా కనిపించినా వాటితో పోరాడగలిగే పటిమను మెరుగుపరచుకోండి. కర్కాటక రాశి ఫైనాన్స్. అనుకోని పరిస్థితుల వల్ల మీకు ఆర్థిక లాభాలు రావడంలో కొంత ఆలస్యం జరుగుతుంది. వ్యాపారంలో ఉన్న మీలో కొందరు ఈ రోజు ఆలోచిస్తూ ఉండవచ్చు, మీరు ఉద్యోగ విషయంలో సరైన అవకాశాన్ని ఎంచుకున్నారా అని. మీరు ఈ రోజు గట్టి పునాది వంటి దానిపై నిలబడి ఉండాలని ఆశించినట్లు గమనిస్తారు. కానీ నిరుత్సాహ, బలహీనమైన ఫలితాలను చూసిన తర్వాత నీరసపడి నిరుత్సాహపడిపోతారు. ఈ రోజు మీ ఇతర అవకాశాలను పరిశీలించవలసిన రోజు. ప్రస్తుతం మీరు చేస్తున్న పనిలో ఇంకా ఏమీ పోగొట్టుకున్నప్పటికీ అయితే ఈ వ్యాపార రంగంలో పరిశోధన చేసుకుంటూ ఉండటం మీకు పూర్వపరాలను గురించి పూర్తిగా తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం మీరు ఉన్న రంగంలో స్పష్టంగా. కర్కాటక రాశి హెల్త్. ఈరోజు మీ ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. మీరు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. మీరు వేసే ప్రతి అడుగులోనూ ఈరోజు ఒక క్రొత్తదనం కనిపిస్తుంది. మొత్తం మీద మీరు ప్రస్తుతం ఉన్న ఈ అత్యున్నత స్థితికి థ్యాంక్స్. ఎంజాయ్ చేయండి.
అలాగే కొంతకాలంగా మీరు కన్నేసి ఉంచిన జిమ్ వైపు కూడా నడవండి. అక్కడ మీకు లభించే అవకాశాలన్నిటినీ పూర్తిగా ఎంజాయ్ చేయగలిగే మంచి స్థితిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వెంటనే అక్కడికి వెళ్ళండి. సింహరాశి ఓవర్వ్యూ. ఈరోజు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు మీరు తీసుకోవాల్సి ఉంది. ఇంటి విషయాలలో కానీ, పని విషయంలో కానీ, లేక సోషల్ ఫ్రంట్స్లో కానీ ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నప్పటికీ కాస్త ముందు వెనుక ఆలోచించి తీసుకోండి. కంగారుగా హడావిడితో తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడూ సత్ఫలితాలను ఇవ్వవు. సింహరాశి రొమాన్స్. ఈరోజు మీరు మీకు ఇష్టమైన ప్రణయపూరితమైన ఒక వ్యక్తితో క్రమం తప్పకుండా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ ఉండవచ్చు. అయితే అటువంటి వ్యక్తి మీ నుండి చాలా దూరంలోనే ఉంటూ ఉండవచ్చు. రవాణా సంబంధమైన అడ్డంకులు ఉన్నప్పటికీ ఇది చివరికి దేనికి దారితీస్తుందో అని ఆలోచిస్తూ ఉంటారు మీరు. మామూలుగా జరిగేవన్నీ జరగనివ్వండి. అలాగే ఇటువంటి కథ ఆరంభం కాకముందే మీరు ఆగిపోవాలనే సూచనలు ఏవీ లేవు కాబట్టి ఇది మీ పరిధులను ఇంకా విస్తృతపరుస్తుంది కదా. సింహరాశి కెరియర్. ఈరోజు మీరు తలమునకలై ఉండే వివిధ ప్రాజెక్టుల పనిలో అధిక ఒత్తిడిని ఫీల్ అవుతూ ఉండవచ్చు. మీరు కాస్త అలసిపోయినప్పటికీ వాటన్నిటిని అలాగే వదిలేయండి కొంతసేపు. మీరు ఇప్పుడు చేస్తున్న అదనపు కృషి మీ భవిష్యత్తుకు ఒక పెట్టుబడి లాంటిది. ప్రస్తుతం దీనివల్ల కలిగే లాభాలన్నిటినీ మీరు పొందుతారు. సింహరాశి ఫైనాన్స్. మీలో ఉండే వినయ విధేయతలతో కూడిన శ్రమ, కృషి మీరు ఎటువంటి ఆర్థిక ఒత్తిళ్లలోనైనా నిలదొక్కుని ఉండగలిగేలా చేస్తాయి. మీరు చేసే పెట్టుబడులలో మీరు కొత్త విధానాలను, కొత్త ఐడియాలను ప్రయోగిస్తూ అమలు చేస్తూ ఉండాలి. ఆర్థికంగా మీరు సాధించే విజయం మీరు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. మీ సమయస్ఫూర్తిని, అంతరాత్మను వినండి. అవి చెప్పినట్లే చేయండి. విజయవంతమైతే మీరు మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి హెల్త్. ఈరోజు మిమ్మల్ని కృంగిన మనసుతో ఉన్నామన్న భావన ఆక్రమించేస్తుంది. మీకు ఇష్టమైన పనులను చేయడానికి ప్రయత్నించండి. అంటే పుస్తకాలు చదవడం, పాత స్నేహితులతో బాతాకాని కొట్టడం, లేకపోతే నిరుత్సాహంగా విచారకరంగా ఉండే ఈ పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి కాసేపు బయటపడండి. కన్యారాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు ఆధ్యాత్మికత వైపు ఆసక్తితో అటువైపే మొగ్గు చూపిస్తూ ఉంటారు. అలాగే మీ జీవితంలో మతం అన్నది పోషించే పాత్ర ఏమిటి అన్న విషయాన్ని కూడా ఇవాల్యుయేట్ చేస్తారు. మీరు మీలో మిమ్మల్ని అంతర్గతంగా చూసుకుంటున్నట్లు ఫీల్ అవుతారు. ఇది మీలో అంతర్లీనంగా ఉన్న ప్రగాఢమైన అనుభూతి. కన్యారాశి రొమాన్స్. ఈరోజు దంపతులు చెప్పుకోదగినంత టైం ఇద్దరూ కలిసి కాలక్షేపం చేస్తున్నట్లు గమనిస్తారు. చాలా కాలం నుండి మీకు వీలు కుదరని ఒక సినిమాకు వెళ్ళండి. ఈరోజు మీరిద్దరూ ఎంతసేపు కలిసి ఉన్నప్పటికీ ఈ రాత్రిని మీరిద్దరూ ఒక డేటింగ్ నైట్గా మార్చుకోండి. ఇది మీరు చేయగలిగారు. మీకు సంతోషంగా ఉంది కదూ. కన్యారాశి కెరియర్. ఈరోజు ఒక ఉద్యోగ ఆఫర్ను గురించి మీ మస్తిష్కంలో తర్జన భర్జన జరుగుతూ ఉంటుంది. ఈ ఆఫర్ కూడా ఒక తెలియని చోట నుండే వచ్చి ఉండవచ్చు. ఒకవేళ ఇప్పటికే మీరు క్రొత్త ఉద్యోగం కోసం చూస్తూ ఉండకపోయినప్పటికీ కూడా రాబోయే ఈ పొజిషన్ గురించి పూర్వాపరాలను జాగ్రత్తగా పరిశీలించండి. అటు తరువాత ప్రస్తుతం మీరు పనిచేస్తున్న కంపెనీలో ఉన్న ఉద్యోగ భద్రతను కూడా వదులుకొని క్రొత్త ఉద్యోగంలో చేరటానికి తగిన కారణం ఉందా, అటువంటి ప్రయత్నం చేయదగ్గదేనా అని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. మీ దీర్ఘకాలిక లక్ష్యాల వైపు చూడండి, మీకు మార్గదర్శకత్వాన్ని ఇవ్వటానికి. కన్యారాశి ఫైనాన్స్. ఈరోజు షాపింగ్ చేయటానికి మీరు కొంతకాలంగా ఆశిస్తున్న మీ ఇష్టమైన దాన్ని కొనటానికి ఎదురు చూస్తూ ఉంటారు. మీరు కాస్త ఖాళీ చేసుకుని షాపింగ్కి వెళ్ళి సరదాగా కాలక్షేపం చేయడం మంచిది. దానికి ఏమి అభ్యంతరం ఉండబోదు. కానీ మీ పర్సును మాత్రం పూర్తిగా ఖాళీ చేసేయకండి. ఈరోజు కొనాలనే ఆవేశంలో, ఆతృతలో కొనేదానికంటే బడ్జెట్పై ఎక్కువగా దృష్టిని పెట్టాలి. వివేకవంతంగా అవసరాలను గురించి వాస్తవ దృష్టితో చూస్తూ కొనుగోలు చేయటం, ఈ రెండు విషయాలకు మధ్య సమతౌల్యాన్ని పాటించడం ముఖ్యమైనది. కన్యారాశి హెల్త్. మీకు ఊపిరి పీల్చుకోవడంలో సమస్య ఉంటే కాస్త రిలీఫ్ లభిస్తోంది ఈరోజు అని గమనిస్తారు. ఈ సమస్య ముఖ్యంగా మిమ్మల్ని బాధిస్తోంది కాబట్టి ఇది ఆహ్వానింపదగ్గదే. వ్యాధి లక్షణాలు కనిపిస్తూ మళ్ళీ మాయమైపోతూ ఉంటే డాక్టర్ని వెంటనే సంప్రదించండి. ఈ పరిస్థితిలో ఈరోజు కాస్త ప్రోత్సాహకరమైన మార్పు కనిపించింది కాబట్టి ప్రశాంతంగా ఉంటూ కాలక్షేపం చేస్తూ ఎంజాయ్ చేయండి ఈరోజు. తులారాశి ఓవర్వ్యూ. మీరు చాలా అదృష్టవంతులను గ్రహిస్తారు ఈ రోజున. అలాగే మీ చుట్టే ఉండేవారు కూడా ఈ విషయాన్ని ఎక్కువగా ఫీల్ అవుతారు. ఈ రోజు మీ కుటుంబ సభ్యులకు మీరు పనిచేసే చోట కూడా మీరు చాలా అదృష్టవంతులుగా కనిపిస్తారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని ఇతరులకు మేలు కలిగేటట్లు ఉపయోగించడం మీ వ్యక్తిత్వాన్ని బలపరుస్తుంది. తులారాశి రొమాన్స్.
ఒంటరిగా ఉండేవారు, ఆఫీసులో పనిచేస్తూ ఉండే, వాస్తవంగా ఇష్టపడుతూ ఉండే ఎవరినైనా ప్రతిపాదించదలిచినప్పుడు కాస్త ఓపికను చూపించవలసి ఉంటుంది. తొందరపడి ఏదైనా చేయబోయే ముందు మీ స్నేహితుడి గురించి కొంచెం బాగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అవతల వైపు నుండి కూడా మీకు ఒక ప్రతిపాదన వచ్చే అవకాశం ఉంది. తులారాశి కెరియర్ ఈ రోజు మీ పనిలో ఒక ముఖ్యమైన ప్రాజెక్టు నుండి లాభాన్ని పొందుతారు. మీ సీనియర్లు, మీ సహోద్యోగులు మీ పనితనాన్ని అభినందిస్తారు. మీరు భావ ప్రకటనలో నైపుణ్యం కలవారని మీకు తెలుసు. అందుచేత దీనినే మీ భవిష్యత్తులో చేపట్టబోయే అన్ని పనులకు మీ ఆయుధంగా మలుచుకోండి. ఇదే విధానాన్ని కొనసాగిస్తూ ఉండండి. ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న ప్రమోషన్ కానీ లేక జీతంలో పెరుగుదల కానీ తొందరలోనే మీకు లభించవచ్చు. తులారాశి ఫైనాన్స్ ఆర్థికపరమైన అవకాశాలు ఈరోజు పుష్కలంగా మీ మార్గంలో మీకు తారసపడతాయి. అయితే వీటి నుండి లాభాన్ని పొందాలంటే మీరు ఖచ్చితంగా ఉండే సరైన వ్యూహాన్ని రచించాల్సి ఉంటుంది. మీలో ఉండే విచక్షణ జ్ఞానం, అవగాహన ఎటువంటి క్లిష్టతరమైన విషయాన్నైనా తెలుసుకోవాలనే ఆతృత అన్నవి చాలా కష్టతరమైన సమస్యలకు కూడా పరిష్కారాన్ని మీరు కనిపెట్టగలిగేటట్టు చేస్తాయి. మీలో ఉండే ప్రోత్సాహకరమైనటువంటి దృక్పథాన్ని అలాగే కొనసాగండి. మీ దీక్ష, పట్టుదల మీకు విజయాన్ని చేకూరుస్తాయి. తులారాశి హెల్త్ రెగ్యులర్గా ఆరోగ్య పరీక్షలపై ఫోకస్ చేయండి. మీ కుటుంబ సభ్యుల విషయంలో అది వారికి అవసరం కూడా. వారి దంత పరీక్షలు పాత పద్ధతిలోనే జరపబడలేదు అని నిర్ధారించుకోండి. వారికి వ్యాధి నిరోధక పరీక్షలు కూడా ఈ రోజు వరకు సరిగానే జరిగినట్టు నిర్ధారించుకోండి. ఈ రోజు ఈ అంశాలపై ఫోకస్ చేయడం వల్ల భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు తలెత్తకుండా చేయగలరు. మీరు తలెత్తే అవకాశం ఉన్న సమస్యలను అనవసరంగా రానివ్వకండి. వృశ్చిక రాశి ఓవర్వ్యూ గత కొద్ది కాలం నుండి మీరు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి లేక వాటిపై మీకున్న గందరగోళాన్ని పోగొట్టుకోవడానికి ఈరోజు మీరు మీ శ్రేయోభిలాష్ యొక్క సలహా సహాయాన్ని పొందవచ్చు. చాలా కాలం నుండి మీరు ఈ సమస్యలను చక్కబెట్టుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. మీకు తెలిసి ఉన్న ఈ వ్యక్తి మీకెంతో సహాయపడతాడు. వృశ్చిక రాశి రొమాన్స్ ఆత్మీయమైన భావాలు ప్రబలంగా కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు మీరు ఏ భాగస్వామి మధ్య ప్రస్తుత తరుణంలో మీరు కానీ మీ భాగస్వామి కానీ ఇంకా లోతైన అర్థవంతమైన బాంధవ్యాలు పనివేసుకోవాలని ఆశిస్తూ ఉంటారు. మీ ఫీలింగ్స్ గురించి మీ భాగస్వామితో తప్పకుండా మాట్లాడండి. అలాగే వారి గురించి వారు చెప్పేది కూడా వినండి జాగ్రత్తగా. మీ బాంధవ్యాలను ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి నిర్భయంగా ఉండండి. వృశ్చిక రాశి కెరియర్ ఈరోజు ఉద్యోగంలో కేవలం మీ క్షేమం గురించి ఆలోచించాలా లేక మీ యొక్క స్వయం నిర్ణయాలను తీసుకుంటూ వాటికి తగ్గట్టుగా రిస్క్ను కూడా తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. మీ ముందు అనేక అవకాశాలు మీకోసం తెరుచుకుని ఉన్నాయి. అందులో కొన్ని చాలా క్షేమదాయకమైనవి, మరి కొన్ని చాలా రిస్క్తో కూడుకొని ఉన్నవి. ఈరోజు ఈ అవకాశాలన్నిటినీ జాగ్రత్తగా బేరీజు వేసుకుంటూ వాటి పూర్వపరాలను వేటికవే విడివిడిగా జాగ్రత్తగా ఆలోచిస్తూ మదింపు చేయండి. మీరు ఇంకా మంచి యుక్త వయస్కులైతే మీ ఉద్యోగ విషయానికి సంబంధించిన ఇటువంటి ఒక పెద్ద అవకాశాన్ని ఎందుకు ప్రయత్నించరు? వృశ్చిక రాశి ఫైనాన్స్ అన్ని విధాలుగాను ఈరోజు మీకు లాభసాటి అయిన సౌభాగ్యవంతమైన రోజు. మీ ఆర్థిక పరిస్థితి చివరికి స్థిరంగా నిలదొక్కుని ఉండడంతో మీరు దానికి కృతజ్ఞులై ఉంటారు. మీరు లాటరీలో గెలిచి ఉండకపోవచ్చు, కానీ మీరు బిల్లులను కట్టడంలో ముందున్నారు. అయితే మీరు బాధపడవలసిన పని లేదు. ఆర్థికంగా మీ దృక్పథం, మీ ఆశయం పై స్థాయిలోనే ఉన్నాయి ప్రస్తుతం. మీరు మళ్ళీ ఇబ్బంది పడే అవసరం లేదు ప్రస్తుతానికి. వృశ్చిక రాశి హెల్త్ ఈరోజు మీలోని అధిక ఒత్తిడి స్థాయి మీ రక్తపోటును తీవ్ర స్థాయికి నెట్టివేయకుండా జాగ్రత్తగా చూసుకోండి. ప్రశాంతంగా ఉంటూ ఏ విధమైన ఉద్రిక్తతకు లోను కావద్దు. ఈరోజు ఒకవేళ మీకు రక్తపు, షుగర్ సమస్యలు ఉన్నట్లయితే బయటపడి కాసేపు ఒక చిన్న ఆరోగ్యవంతమైన ఎక్సర్సైజ్ చేయాలని తెలుసుకోండి. ధనుర్ రాశి ఓవర్వ్యూ ఈరోజు మీ కుటుంబ సభ్యులతో ఫంక్షన్ జరుపుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అందుచేత మీరు చక్కటి దుస్తులను వేసుకొని బయటకు వెళ్ళి మంచి కాలక్షేపం చేయడానికి రెడీ అవ్వండి. కుటుంబ సభ్యులకు మధ్య సదవగాహన, ప్రేమాభిమానాలు ఎంతో అవసరం. ఇవి బాగా అభివృద్ధి అయ్యి ఎంజాయ్ చేసే అవకాశాలు ముందు ముందు ఎంతో కనిపిస్తున్నాయి. ధనుర్ రాశి రొమాన్స్ ఈరోజు మీ మార్గంలో ఒక ప్రత్యేక వ్యక్తి కనిపిస్తాడు. సోషల్గా ఉంటూ ఇంటి బయట నుండి ఈ వ్యక్తితో కాలక్షేపం చేయడానికి చూడండి. ఇది కాబోయే భావి భాగస్వామితో జతకట్టడానికి అవకాశాలను మెరుగుపరుస్తుంది. మీలోని ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని మంచి స్థాయిలో ఉంచండి. ఈరోజు మీ ఆదర్శ భాగస్వామి మీ చెంతనే ఉన్నాడేమో. ఒక క్రొత్త సంబంధ బాంధవ్యం కలుపుకోవడానికి ఈరోజు మంచి సూచనలు కనిపిస్తున్నాయి. ధనుర్ రాశి కెరియర్
ఈరోజు మీ వృత్తి రంగంలో మీరు ఆశించినటువంటి ఇదివరకు అంగీకరింపబడినవి క్రొత్తవి అయినటువంటివి అవకాశాలు అనేకం మీ ముందు వచ్చి పడుతున్నట్లు గమనిస్తారు. ఇందులో కొన్ని మీరు మీ ప్రస్తుత ఉద్యోగ రంగానికి తేడాగా ఉన్నవి సంబంధం లేని ఉంటాయి. కానీ మీరు వాటిని కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే మీకు వచ్చిన వాటిలో ఒక ఆసక్తికరమైన మరియు లాభదాయకమైన ప్రతిపాదన ఒకటి ఉన్నట్లు గమనిస్తారు. ఈరోజు మీ అన్వేషణలో సంకుచిత స్వభావంతో ఆలోచించకండి. మీ అన్వేషణను విస్తరించండి. మీ ఉద్యోగ అవకాశాలు కూడా విస్తరించబడతాయి. ధనుర్ రాశి ఫైనాన్స్. మీ మనసులో కొద్ది కాలంగా మెదులుతున్న మీ హృదయ తంత్రులను మీటుతున్న ఆలోచన అటువంటి ధార్మిక కార్యానికి దానం చేయాలనే మీ కోరిక ఫలించి దానం చేసేటటువంటి రోజుది. మీరు ఇటువంటి దానం చేయగలిగే స్తోమత కలిగి ఉన్నారు. ఇప్పుడు ఉదారంగా మీరిచ్చే బహుమతి మంచిగా స్వీకరించబడుతుంది. భవిష్యత్తులో మీరు ఊహించిన రీతిలో మీ కర్మఫలం మీకు తిరిగి మేలు చేస్తుంది. ధనుర్ రాశి హెల్త్. చక్కటి మీ ఆరోగ్య మార్గంలో మీకు తగులుతూ ఉండే అడ్డంకులన్నింటినీ మీ శక్తివంతమైన దృఢమైన మరియు ఆవేశపూరితమైన స్వభావం తొలగించి వేస్తుంది. ఆరోగ్యంతో ఉండే మీ మనస్సును ఇది వికసింపచేస్తుంది. మీరు చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉండేలాగా, అలాగే జీవితంపై మీ వైఖరిలో ఒక మంచి ఆరోగ్యకరమైన మార్పును ఇది ఆటోమేటిక్గా తీసుకొస్తుంది. ఇటువంటి పాజిటివ్ అవుట్లుక్ను మీ జీవితాన్ని సరైన పంథాలో నడిపేటట్లుగా సద్వినియోగం చేసుకుంటూ, ఎందుకంటే మీరు అనుకునే దానికంటే దీని ప్రభావం మీ జీవితంపై ఎక్కువగానే ఉంటుంది. మకర రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీలో ఉండే సృజనాత్మకమైన నైపుణ్యానికి పదును పెట్టగలుగుతారు. మీరు జీవితంలో ఉండే సాధారణ రొటీన్ అంశాలను కూడా క్రొత్తదనంతో నింపడానికి మార్గాలను అన్వేషించండి. వాటిని మంచి రుచికరంగా ఉండేటట్లు చేయండి. చిన్న విషయాలే మీరు ముందడుగు వేయటానికి తోడ్పడతాయని గుర్తించండి. మకర రాశి రొమాన్స్. ఈరోజు మీ సౌఖ్యవంతమైన పరిధిలోంచి కాస్త బయటపడి ప్రేమించటంలో ఒక ఛాన్స్ తీసుకుంటారు. మామూలుగా మీరు ఇటువంటి పరిస్థితులలో ఇటువంటి హానికరమైన పరిస్థితిని మీ అంతటి మీరు కోరడానికి ఇష్టపడకపోయినప్పటికీ ఈరోజు మాత్రం ఒక చిన్న సాహసం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎంత పెద్ద రిస్క్ తీసుకుంటే అంత ఎక్కువగా రివార్డులను పొందవచ్చు అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. మీకు మీ భాగస్వామికి మధ్య ప్రణయపూరితమైన అనేక అవకాశాలను ఇంకా ఆసక్తికరంగా మార్చవచ్చుది. మకర రాశి కెరియర్. ఇటీవలి కాలంలో మీరు ఉద్యోగాన్ని మారాలని చూస్తున్నారు, కానీ ఇంతవరకు ఏమీ కాలేదు. అయితే ఈరోజు మీ సహచరుడు కానీ లేక మీ సహోద్యోగి కానీ మీ ఆపన్నహస్తమును ఇవ్వవచ్చు. ఈ సహాయాన్ని స్వీకరించండి కృతజ్ఞతలతో, ఎందుకంటే మీరు ఎక్కడికి చేరుకోవాలనుకున్నారో అక్కడికి చేరుకుంటారు. ఉద్యోగ ద్వారాలను ఎప్పుడూ మూసివేయవద్దు. మకర రాశి ఫైనాన్స్. మీరు ఆస్తిని ఏమైనా కొనాలని యోచిస్తూ ఉంటే ఈ రోజు మీరు చేయబోయే పెద్ద కొనుగోళ్లను వాయిదా వేయండి, ఎందుకంటే సమీప భవిష్యత్తులో మీ జాతకం మీకు కొన్ని సమస్యలను సృష్టించవచ్చు. చివరికి మీరు కొత్త ఇంట్లోకి మారాలని ప్రయత్నిస్తున్నా సరే మీరు ఇంకా కొంతకాలం వేచి చూడటం మంచిది. ఈ విషయంలో ఏ ప్రధాన నిర్ణయాలను తీసుకోవాలన్నా కాస్త ఆగితే మంచిది. మకర రాశి హెల్త్. ఈ రోజు మీరు విలాసవంతమైన ఖరీదైన ఆహారాన్ని మీకు దగ్గరలో ఉండేటట్టు దాన్ని తీసుకోవాలనే ఆసక్తి కలిగి ఉంటారు. మంచి బాగా ఉండి ఎస్టాబ్లిష్మెంట్లో ఆహారం తీసుకోవాలని కోరుకుంటూ ఉంటారు. అలాగే రకరకాల నోరు నుంచే పదార్థాలను తింటారు. ఇటువంటి ఆనందభరితమైన ఉద్వేగభరితమైన సమయాన్ని ఎంజాయ్ చేయండి. ఇటువంటి అవకాశాలు రోజు వచ్చేవి కావు. దీనివల్ల మీరు పొందే ఆనందం, సంతోషం మీరు తీసుకున్న ఎక్స్ట్రా క్యాలరీలకు మీరు ఫీల్ అయ్యే అపరాధ భావం దానికి సరిపోతుంది. కుంభరాశి ఓవర్వ్యూ. విదేశాలలో నివసిస్తూ ఉండే స్నేహితులు, కుటుంబ సభ్యులు ఉన్నవారికి ఈరోజు తిరిగి వారంతా ఏకమయ్యే రోజు. మీ ఇంటిని శుభ్రంగా ఉంచండి. అనుకోని గెస్టులు కొద్ది రోజుల పాటు మీ ఇంట్లో ఉండవచ్చు. మీరిచ్చిన అతిథి మర్యాదలకు బదులుగా మిమ్మల్ని కొన్నాళ్ల పాటు విదేశాలకు ఆహ్వానిస్తారు. గుర్తించండి. కుంభరాశి రొమాన్స్. ఈరోజు మీ భాగస్వామితో చిన్న చిన్న వాదనలు లేకుండా చూడండి. కోరంతులు కొండంతులుగా చూపించేటటువంటి చిన్న చిన్న అంశాలు అయి ఉండవచ్చు. అవి ఏమాత్రం ప్రాధాన్యత లేనటువంటివిగా, ఎందుకంటే ఈరోజు మీ మనోభావేశాలు చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. కాబట్టి వాతావరణం చల్లబడటానికి మీరు చేయగలిగినంత చేయండి. మీ వంతు ఇటువంటి చిన్న చిన్న కలహాలు అతి కొద్ది కాలంలోనే సమసిపోతాయి. కుంభరాశి కెరియర్. యాజమాన్యాలు, ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉండేవారు వారి ఉద్యోగులతో కొన్ని సమస్యలలో చిక్కుకుంటారు. ఈరోజు ప్రస్తుతానికి మీకు ఇష్టం లేకపోయినా అటువంటి ఉద్యోగస్తులపై ఏ విధమైన ప్రతికూల ప్రభావం చూపించే నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థిక సంస్థలలో పనిచేస్తూ ఉండేవారు ఈరోజు తమ లక్ష్యాలను సాధించడంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. కుంభరాశి
ఫైనాన్స్. ఈరోజు క్రొత్త వ్యాపారాల నుండి లాభాలు రావచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు మీ కుటుంబం నుండి సహకారం ఏమైనా ఆశిస్తూ ఉంటే ఇటువంటి ఆలోచన చేయడానికి ఇదే మంచి రోజు. ఒకవేళ మీరు అటువంటి విషయం గురించి తలపోస్తూ ఉంటే గత కొద్ది కాలంగా దీనిపై మీరు ఇప్పుడు దృష్టిని సారిస్తే దీర్ఘకాల భవిష్యత్తులో మీరు లాభాలను పొందగలరు. మీ వైఖరిలో ఉదాసీనంగా అంటున్నట్లుగా ఉండకండి. ఏమైనప్పటికీ ఇది విజయవంతం అవ్వాలంటే ఇంకా గట్టి కృషి శ్రమ పడవలసి ఉంటుంది. మీరు కుంభరాశి. హెల్త్. ఈరోజు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ప్రమాదానికి మీరు గురయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈరోజు నిజం చెప్పాలంటే అసలు ఈరోజు మీరు చక్రాల బండిలో ఎంత మాత్రం ఉండవద్దు. వీలైనంత వరకు ఈరోజు ప్రయాణానికి ఎంత మాత్రం అనువైనది కాదని సంకేతాలు కనిపిస్తున్నాయి. అంచేత మీరు ఒక ట్రిప్ పై మామూలుగా బయలుదేరబోతుంటే దానిని వాయిదా వేసుకోవడం మంచిది. క్షేమంగా ఉండడం మంచిది. ఎప్పుడు తర్వాత సారీ ఫీల్ అయ్యేదానికంటే. మీనరాశి. ఓవర్వ్యూ. ఈరోజు మీలో ఉండే సృజనాత్మకమైన నైపుణ్యానికి పదును పెట్టగలుగుతారు. మీరు జీవితంలో ఉండే సాధారణ రొటీన్ అంశాలను కూడా క్రొత్తదనంతో నింపడానికి మార్గాలను అన్వేషించండి. వాటిని మంచి రుచికరంగా ఉండేటట్లు చేయండి. చిన్న విషయాలే మీరు ముందడుగు వేయటానికి తోడ్పడతాయని గుర్తించండి. మీనరాశి. రొమాన్స్. ఈరోజు మీ బాంధవ్యంలో ఒక అపార్థం లేక అపోహ కానీ లేక ఒక చిన్న కలహం కానీ సంభవించవచ్చు. ఇది పరిష్కారం కావడానికి కొంత టైం పట్టవచ్చు. మీరు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఉండవచ్చు. ఇటువంటి సమస్య తలెత్తుతుందని ముందుగానే మీరు ఊహించలేదు. ఏమైనప్పటికీ మీరు చేయవలసిందల్లా మీ భాగస్వామితో ఓపికగా మనసిచ్చి మాట్లాడటం ప్రారంభించటం. అప్పుడు మీరు ఈ సమస్యను సునాయాసంగా పరిష్కరించగలుగుతారు. దీని గురించి మాట్లాడటానికి భయపడకండి. మీనరాశి. కెరియర్. ఉద్యోగావకాశాలలో విద్యార్థులు సాధారణంగా ఆశావహంగా ఉంటారు. ముఖ్యంగా ఏదైనా కార్పొరేషన్లో పనిచేయాలని మంచి ఉద్యోగాన్ని ఎంచుకోవడంలో ఎటువైపు వెళ్లాలో తెలియక మీరు వాస్తవంగా కన్ఫ్యూజ్ అవుతూ ఉండవచ్చు. ప్రస్తుతం మీ ముందు అనేక ఆఫర్లు ఉన్నాయి కాబట్టి మొట్టమొదటిసారిగా మీరు అందుకున్న ఆఫర్నే ఎంచుకోనక్కర్లేదు. మీనరాశి. ఫైనాన్స్. ఈరోజు మీకు కొన్ని అభివృద్ధికరమైన సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా మీకు ప్రమోషన్ రావచ్చు, లేకపోతే జీతం పెరగొచ్చు అనే సంకేతాలు కూడా వస్తున్నాయి. ఈరోజు చివరికి మీరు సొంత వ్యాపారం చేస్తూ ఉన్నా సరే ఈరోజు మీకు ఒక క్రొత్త మార్గం ద్వారా రాబడి వస్తున్నట్టు గమనిస్తారు. మీరు ఇటువంటి ప్రోత్సాహకరమైన ఆర్థిక అంశాలను సద్వినియోగం చేసుకోండి. ఇవి మీ ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి మీకు చాలా సహాయపడతాయి. మీనరాశి. హెల్త్. గుండె జబ్బు మరియు రక్తపోటుతో బాధపడుతూ ఉండేవారు క్రొత్త చికిత్సా విధానంతో ప్రోత్సాహకరంగా ప్రతిస్పందిస్తూ ఉంటారు. దీర్ఘకాలపు సమస్యల నుండి కోలుకోవడానికి ఇది మీకు ఒక క్రొత్త ఆశను పుట్టిస్తుంది. అందుచేత మీరు ఈ చికిత్సను కొనసాగిస్తూ మీ ఆహార నియమాల విషయంలో ప్రత్యేక శ్రద్ధను వహించాలి. అన్ని రకాల చిరుతిళ్ళు వేపుళ్ళు తినకుండా ఉంటే మంచిది.